హాయ్, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు బూందీ కూర నేను చూపిస్తున్నాను. మనకి ఒక్కొక్కసారి కూరగాయలు అవి కొంచెం లేనప్పుడు సడన్గా మనం ఇంట్లో కనుక బూందీ ఉంటే కనుక కర్రీ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్గా భీమవరం సైడు ఇది ట్రెడిషనల్గా ఫంక్షన్స్కి అవి కూడా ఫేమస్ అనమాట బూందీ కూర. దీనికి ఏం కావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి కారం బూందీ. ఇది ప్లెయిన్ అయినా బాగుంటుంది. ప్లెయిన్ బూందీ, ఉప్పు కారం వేయింది ప్లెయిన్ బూందీ. ఇది మామూలు మిక్స్ది అయినా పల్లి వేసి ఉప్పు కారం వేసిందైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఇది నేను ఒక కప్పు తీసుకున్నాను. దీనికి ఒక ములక్కాడ తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు, మన ఇష్టం, జీడిపప్పు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇది సోంపు, ధనియాలు, జీలకర్ర వేసి మిక్స్ చేసిన పొడి అన్నమాట ఇది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. కొంచెం వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. ఉప్పు కారం మనకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది, సాల్ట్ అవిని. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం వేస్తున్నాను, 3 స్పూన్స్ వేసి కొంచెం వేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ తాలింపు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కొంచెం మినపప్పు, కొంచెం ఎండుమిర్చి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేస్తాం. పచ్చిమిర్చి, ఆనియన్, ములక్కాడ కూడా వేసేసుకుంటున్నాను. జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు కూడా ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాం. ఇది కొంచెం మనకి ఆనియన్ అది కొంచెం మగ్గాలి. ములక్కాడ కూడా వేసాం కదా, మగ్గాలి ఇది. కొంచెం పసుపు, సాల్ట్ అవి వేసేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ అది వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. సాల్ట్, పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు. సాల్ట్ మనకి బూందీలో ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి సాల్ట్. అదే ప్లెయిన్ బూందీ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇందులో బూందీలో ఉంది కాబట్టి ఇక్కడ నాకు సాల్ట్ నేను ఒక 1 స్పూన్కి కొంచెం తగ్గించాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తుంది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోవాలి. ఆనియన్, ములక్కాడ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మగ్గిపోవాలి. ములక్కాడ మనకి మగ్గడం చూసుకోవాలి, అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి.
5 మినిట్స్ తర్వాత చూద్దాం ఇది ఎలా మగ్గుతుందో. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ములక్కాడ మనకి మగ్గడానికి కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుంటే అది ములక్కాడ కూడా ఉడికిపోతుంది. ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసు హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. ఇది అప్పుడు మనకి మునక్కాడ బాగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా, గరం మసాలా, కొంచెం ఇందాక సోంపు, ధనియాలు, జీలకర్ర పొడి చెప్పాను కదా, అది వేసేసుకుని అప్పుడు బూందీ కూడా వేసేసుకుని మగ్గనిద్దాం. ఇది ఒక 5 మినిట్స్ దాకా మళ్ళీ ఇది ఉడకాలి. ఇప్పుడు 5 to 6 మినిట్స్ అయిన తర్వాత ములక్కాడ ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయింది. ములక్కాడ ఉడికిపోయింది. లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోయినాయి. అదే కొంచెం ముదిరి అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మసాలా చెప్పాను కదా, ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుంది. సోంపు, జీలకర్ర, ధనియాలు పొడి 1.5 స్పూన్ వేసాను. గరం మసాలా కూడా ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేస్తాను. గరం మసాలా హాఫ్ స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ బూందీ కూడా మనం వేసేసుకుని దీంట్లోనే వేసేసుకుని దీన్ని ఒకసారి కలిపేసుకుని కొంచెం మళ్ళీ సిమ్లో ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతుంది. మీకు ఇక్కడ కనుక వాటర్ కనుక సరిపోకపోతే కనుక, మొత్తం ఇంకిపోతే కనుక ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. కొంచెం బూందీ మెత్తపడేదాకా మనం ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం మగ్గిందో లేదో. మగ్గిపోయింది, వాటర్ అంతా లాగేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను బౌల్లోకి తీసేసాను. ఇది అంతేనండి, మనకి బూందీ కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ట్రై చేసి చూడండి ఒకసారి. అలాగే మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రెసిపీని మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.